హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. రంగస్థలం ఆమె పుట్టినిల్లు, సినీ పరిశ్రమ ఆమెకు మెట్టినిల్లు. ఆమె కుటుంబం మొత్తం నాట్యకారులే. ఆమె పుట్టడంతోనే జనాలు ఆమెపై కాసుల వర్షం కురిపించారు. తొలి తెలుగు టాకీ సినిమా హీరోయిన్ ఆమె. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమెనే సురభి కమలాబాయి గారు. 1907వ సంవత్సరంలో పుట్టి 1971 వరకు అనేక సినిమాల్లో నటించిన ఆమె తొలి తెలుగు సినిమా నటీమణి. అంతేకాదు గాయని కూడా. ఇప్పటి తరానికి ఈమె ఎవరో తెలియకపోవచ్చు గాని అప్పట్లో ఆమె సినిమాల్లో నటించి సంపాదించుకున్న ప్రశంసలు గాని అవార్డులు గాని మరెవ్వరికీ లేవు. ఈ వీడియోలో మనం సురభి కమలాబాయి గారు అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారు, వచ్చాక పరిశ్రమలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, వృద్ధాప్యంలో ఉపయోగపడతాయి అని ఆమె దాచుకున్న డబ్బులు మొత్తం ఎలా పోయాయి, అలనాటి నటి అయిన బాల సరస్వతి గారితో ఉన్న రిలేషన్ ఏంటి వంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఆమె కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. కమలాబాయి గారు 1907వ సంవత్సరంలో సురభి నాటక కళాకారుల కుటుంబంలో జన్మించారు. అందులో పనిచేసే వారంతా ఒకే కుటుంబ సభ్యులు కావడం విశేషం. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల పాత్ర వరకు ఆ కుటుంబ సభ్యులు మాత్రమే పోషించేవారు. ఈమె తండ్రి గారు కృష్ణాజీరావు, తల్లి వెంకుబాయి. వెంకుబాయి గారు చాలా పెద్ద సంగీత విద్వాంసురాలు. వెంకుబాయి గారు గర్భవతిగా ఉండి ఓ నాటకంలో నటిస్తున్నారు. అది దమయంతి పాత్ర. ఆ పాత్ర వేస్తున్నప్పుడు పురిటి నొప్పులు రాగా తెరదించి ఆ రంగస్థలం మీదే ప్రసవించడం జరిగింది. ఆ పుట్టిన బిడ్డ మరెవరో కాదు, కమలాబాయినే. ఆ రోజు ప్రేక్షకులు ఇది కూడా నాటకంలో భాగం అనుకున్నారు. తీరా చూస్తే విషయం తెలిసాక ప్రేక్షకులు చంటి బిడ్డ మీద డబ్బుల వర్షం కురిపించారు. ఆ విధంగా ఆమెపై కనకవర్షం కురిసింది. రంగస్థల కుటుంబంలో పుట్టిన కమలాబాయికి చిన్నప్పటి నుండే నటన అలవాటైంది. సురభి ఆమె ఇంటి పేరు కాదు, ఆమె నటించే నాటకాల కంపెనీ పేరు. సురభి కంపెనీ ఆ రోజుల్లో పేరొందిన నాటక సంస్థ. ఎక్కడైనా నాటక ప్రదర్శన ఇవ్వవలసి వచ్చినప్పుడు యాత్రలకు వెళ్లినట్టు ఆ కుటుంబం అంతా కదిలి వెళ్లేది. మహిళా పాత్రలను మహిళల చేతే పోషింపచేసిన తొలి సంస్థ సురభి నాటక సంస్థ. చిన్నతనం నుండి ఆమెకు సంగీతం నేర్పించినప్పటికీ హిందుస్థానీ సంగీతం నేర్పించాలన్న ఉద్దేశంతో ఆమె తండ్రి గారు కృష్ణాజీరావు గారు కమలాబాయి గారిని బొంబాయి పంపించి పరశురాముదా అనే విద్వాంసుడి దగ్గర హిందుస్థానీ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఇవే కాకుండా హార్మోనియం, వయోలిన్, సారంగి లాంటి వాయిద్యాల్లో కూడా నైపుణ్యం సంపాదించుకున్నారామె. బాల్యంలో కృష్ణుని, ప్రహ్లాదుని పాత్రలు వేస్తుండేవారు. యుక్త వయసు వచ్చాక మగ పాత్రలు ఆపేసి ఆడపాత్రలు ధరించడం ప్రారంభించారు. అందరూ మహిళలే నటించే సావిత్రి అనే నాటకంలో సావిత్రి పాత్రని ఆమె పోషించారు. ఆ నాటకాన్ని ప్రదర్శించిన వందలాది ప్రదర్శనలో ఆమె తన నటనకు అనేక మార్లు వన్స్ మోర్లు అందుకునేవారు. ఆమె కేవలం నాటకాల్లో పాత్రలు మాత్రమే ధరించడం కాకుండా దృశ్యానికి మధ్యన నృత్యాలు కూడా చేస్తుండేవారు. కమలాబాయి గారికి 20 సంవత్సరాలు వచ్చేసరికి నటీమణిగానే కాకుండా గాయనిగా ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకున్నారు. తొలి తెలుగు టాకీ సినిమాలు మొదలు పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్న రోజులవి. నిజానికి టాకీల ఆవిర్భావంతో సినిమా ఎవ్వరూ ఊహించలేనంత మార్పులకు లోనైంది. ఆంగ్లో ఇండియన్లు మూకీ మహారాజులుగా వెలుగొందిన రోజుల్లో ఎంతో మంది టాకీల రాకతో తమ వైభవాన్ని, ప్రతిష్టను కోల్పోయారు. అప్పటి వరకు భాషా భేదాలు లేకుండా అందరినీ సమానంగా అలరించిన సినిమా టాకీల రాకతో ప్రేక్షకుల మధ్య కొత్త గోడలను ఏర్పరిచింది. దీని ప్రభావం వల్ల ఎవరికి వారు తమ భాషల్లో సినిమాలు ఉండాలన్న కోరికను వ్యక్తం చేయసాగారు. అప్పటికే పౌరాణిక నాటకాలు చూస్తున్న ప్రజలకు సినిమా అనేసరికి వింతగా ఉంటుందని భావించి అప్పట్లో సురభి నాటక సంస్థలో బాగా పేరున్న భక్త ప్రహ్లాద నాటకాన్ని సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు హెచ్ఎం రెడ్డి గారు. ఆ నాటకంలో నటించిన నటీనటులనే ఈ సినిమాలో నటీనటులుగా తీసుకోదలచి వారిని తీసుకురమ్మని మరో రంగస్థల నటుడైన సిఎస్ఆర్ ఆంజనేయులు గారిని పంపించారు. ఆయన సురభి నాటక సంస్థ దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు.
చిన్నప్పటి నుండి రంగస్థల నటిగా ఎదుగుతూ స్టేజ్ పై ఎన్నో నాటకాలను ప్రదర్శించిన కమలాబాయికి 1931 సంవత్సరంలో హెచ్ఎం రెడ్డి గారు రూపొందించిన తొలి టాకీ చిత్రమైన భక్త ప్రహ్లాదలో అవకాశం వచ్చింది. హిరణ్యకశిపునిగా నటించిన మునిపల్లె వెంకట సుబ్బయ్య సరసన లీలావతిగా ఆమె ఆ సినిమాలో పరిచయం అయ్యారు. అలా సురభి కమలాబాయి గారిని సెలెక్ట్ చేసుకున్నారు హెచ్ఎం రెడ్డి గారు. ఆ సినిమా తర్వాత తెలుగులో నటించిన మొట్టమొదటి శకుంతల, గీత, సావిత్రి, రెండవ ద్రౌపది కమలాబాయి గారనే చెప్పాలి. ఈ భక్త ప్రహ్లాద సినిమా 1932లో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. దాంతో పారితోషికంగా ముందుగా సురభి కమలాబాయి గారికి 500 రూపాయలు ఇస్తామన్నారు. అయితే సినిమా పూర్తయ్యాక ఆ సినిమాకు పెట్టుబడి పెట్టిన మాణిక్లాల్ షిండే గారు సురభి కమలాబాయి గారికి 500 రూపాయలతో పాటు 1116 అదనంగా ఇచ్చారు. మొట్టమొదటి వెండి తెరపై బొమ్మలు మాట్లాడడం అంటే నమ్మలేని అద్భుతమే కదా. అలాంటి అద్భుతాలలో తొలి పాత్రధారిణి అయ్యారు సురభి కమలాబాయి గారు. కమలాబాయి ప్రతిభ గురించి విని ప్రత్యక్షంగా చూసి ముగ్ధుడైన సాగర్ ఫిల్మ్ అధినేత సర్వోత్తమ బాదామి కమలాబాయి గారిని బొంబాయికి ఆహ్వానించారు. అక్కడ 10 ఏళ్ల పాటు ఉండి సాగర్ ఫిల్మ్స్ నిర్మించిన పాదుక పట్టాభిషేకంలో సీతగా, అద్దంకి శ్రీరామ్మూర్తి సరసన నటించారు. అంతేకాదు శకుంతల సినిమాలో శకుంతలగా ఎడవల్లి సూర్యనారాయణ గారితో నటించారు. ఆ తర్వాత బివి రామానందం దర్శకత్వంలో కృష్ణ ఫిల్మ్స్ నిర్మించిన సావిత్రి సినిమాలో సావిత్రిగా టైటిల్ రోల్ పోషించారామె. తెలుగు టాకీలు సినిమా మొదలైన తొలినాళ్లలో 1932లో వచ్చిన చాలా సినిమాల్లో ప్రధాన పాత్ర సురభి కమలాబాయి గారిదే అని చెప్పొచ్చు. సురభి కమలాబాయి గారు ఒకవైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే మధ్య మధ్యలో హిందీ సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చారు. ఇక సురభి కమలాబాయి గారు నటించిన చిత్రాల్లో చెప్పుకోవాల్సిన సినిమా ఏంటంటే ద్రౌపది మాన సంరక్షణం. ఇందులో ద్రౌపది పాత్రలో సురభి కమలాబాయి గారు నటించారు. తెలుగు తెర మీద మొట్టమొదటి ద్రౌపది కూడా సురభి కమలాబాయి గారు అయ్యుండాల్సింది. కానీ ఒక్క నెల గ్యాప్ లో అది తప్పిపోయింది. ద్రౌపది మాన సంరక్షణకు పోటీగా ద్రౌపది వస్త్రాహరణం నిర్మించబడి అది ఓ నెల ముందుగా ఫిబ్రవరిలో 1936లో విడుదలైపోయింది. అందులో నటించిన కన్నాంబ గారు తెలుగు తెర మీద తొలి ద్రౌపది అయ్యారు. సురభి కమలాబాయి గారికి తెలుగు తెరపై రెండవ ద్రౌపదిగా ఘనత దక్కింది. ఫ్రెండ్స్, తొలి ద్రౌపది అయిన కన్నాంబ గారి గురించిన పూర్తి వివరాలతో మన ఛానల్లో ఓ వీడియో చేశాను ఫ్రెండ్. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వీలైతే ఒకసారి చూసేయండి. కొన్నేళ్ల పాటు బొంబాయిలోనే ఉండిపోయిన సురభి కమలాబాయి గారిని తెలుగు రాష్ట్రాల్లోకి తీసుకొచ్చిన సినిమా భక్త జయదేవ అని చెప్పొచ్చు. ఈ సినిమా 1939లో రిలీజ్ అయింది. ఈ సినిమా నిర్మాణం అంతా విశాఖపట్నంలోనే జరిగింది. విశాఖపట్నంలో కూడా సినిమా నిర్మాణం జరిగితే సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది కదా అనే ఉద్దేశంతో గొట్టిముక్కల జగన్నాథరావు గారు విశాఖలో ఓ స్టూడియోని నిర్మించారు. భక్త జయదేవ అనే సినిమాను నిర్మించదలిచి ఆ సినిమాను తెలుగు ఇంకా బెంగాలీలో తీస్తూ హిరేన్ బోస్ అనే బెంగాలీ అతన్ని ఆ చిత్రానికి దర్శకుడిగా చేశారు. ఆయనే ఆ సినిమాకి సంగీత దర్శకత్వం కూడా వహించారు. అయితే ఆయన సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రంగా ఉండటం చిత్ర నిర్మాణం సరిగ్గా సాగలేదు. నిర్మాణం ఆగిపోయి నిర్మాతలకు భారీగా నష్టం వచ్చే పరిస్థితుల్లో సురభి కమలాబాయి గారు కథానాయక పాత్ర ధరించడంతో పాటు దర్శకత్వం, ఎడిటింగ్ కూడా తానే నిర్వహించి చిత్రాన్ని పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సురభి కమలాబాయి గారు చిత్రరంగంలో ప్రవేశం చేసిన దగ్గర నుంచి 10 సంవత్సరాల పాటు ఆమె నటించిన సినిమాలన్నీ కూడా పౌరాణికాలే. అందుకే ఆమె తెలుగు తెరపై ఏ పాత్ర పోషించినా తొలి నటీమణి ఆవిడే అయ్యారు. అలా తొలినాళ్లలో కమలాబాయి గారు నటించిన చివరి చిత్రం గూడవల్లి రాంబ్రహ్మం గారు దర్శకత్వం వహించిన పత్ని అనే చారిత్రాత్మక జానపద చిత్రం. కెఎస్ ప్రకాశ్ రావు గారు, ఋషేంద్రమణిలు నాయకులుగా నటించిన ఈ చిత్రంలో సురభి కమలాబాయి గారు ప్రత్యేక పాత్రలో నటించారు. ఆమె 1932 నుంచి తెలుగు సినిమా రంగంలో ఉన్నప్పటికీ కూడా తర్వాత వచ్చిన భానుమతి, కన్నాంబ, అంజలిదేవి, కాంచనమాల ఇలా అప్పటి హీరోయిన్లతో ఎప్పుడూ పోటీ పడలేదు. తనకు వచ్చిన పాత్రలతోనే సరిపెట్టుకున్నారు. 1940 నుంచి 1968 వరకు ఆమె నటించినవన్నీ కూడా చిన్న చిన్న అతిథి పాత్రలే. అయినప్పటికీ తొలి టాకీ తారగా సినిమా పరిశ్రమలో ఉన్న వారందరూ తనను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉండేవారు. 1949లో విడుదలైన కీలుగుర్రం చిత్రంలో సురభి కమలాబాయి గారు యక్షిణి పాత్రలో కనిపిస్తారు. పాతాళ భైరవి సినిమాలో తోటరాముడికి తల్లిగా, మల్లీశ్వరి సినిమాలో బసక్క అనే పాత్రలో, దేవదాసులో పార్వతీకి బామగాను నటించారు.
కమలాబాయి గారు నటించిన కొన్ని సినిమాలు భూ కైలాస్, మంగళ, పాతాళ భైరవి, మల్లీశ్వరి, దేవదాసు, మాంగళ్య బలం, పెళ్లినాటు ప్రమాణాలు, తుకారాం ఇలా అనేక సినిమాల్లో ఆమె నటిస్తూ వచ్చారు. కమలాబాయి గారు వివాహం చేసుకోలేదు. ఒక అబ్బాయిని దత్తత తీసుకుని పెంచుకున్నారు. సురభి కమలాబాయి గారు సినిమాల్లో నటిస్తున్న రోజుల్లో 4 ఎకరాల పొలం కూడా కొనిపెట్టారు ఆయనకి. ఈమె మాత్రం వృద్ధాప్యంలో ఉపయోగపడతాయి అని కొన్ని డబ్బులను మాత్రమే బ్యాంకులో తన కోసం దాచుకున్నారు. అనుకోకుండా ఆ బ్యాంకు దివాలా తీయడంతో ఆ డబ్బు మొత్తం పోయింది. ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఎవ్వరికీ చెప్పుకునేవారు కాదు. చివరి రోజుల్లో సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడు సురభి నాటక సమాజం వారు నటించే నాటకాలకు వెళ్తుండేవారు. సురభి కమలాబాయి గారి అక్కగారి అమ్మాయే సురభి బాలసరస్వతి. ఈమె మంచి పేరున్న నటిమణి. ఆమెతో కలిసి కమలాబాయి గారు సినిమా షూటింగులకి వెళ్తుండేవారు. 1968 వరకు కమలాబాయి గారు మద్రాసులో ఉండేవారు. ఆ తర్వాత ఆమె ఏలూరులో ఉంటున్న వారి అబ్బాయి దగ్గరకు వచ్చి శేష జీవితం గడుపుతూ 1971 మార్చిలో ఆమె స్వర్గస్థులయ్యారు. సురభి కమలాబాయి గారు నటించిన చిట్ట చివరి చిత్రం 1968లో విడుదలైన ఉమాచండి గౌరీశంకర్ల కథ. రంగస్థలం మీదనే జన్మించి రంగస్థలం మీదనే జీవితంగా ఎదిగి 24 సంవత్సరాల వయసులో చిత్రరంగ ప్రవేశం చేసి 36 సంవత్సరాలు సినీ రంగంలోనే జీవించిన సురభి కమలాబాయి గారు ఎన్నో మరపురాని పాత్రలు చేసి ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయురాలయ్యారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సురభి కమలాబాయి గారి సినిమాలో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్ లో రాయండి. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.